సెల్ ఫోన్ వల్ల కొంతసేపు ఆనందం ఉంటుంది తప్పితే జ్ఞానం రాదు. అదే ప్రతిరోజు పుస్తకాలు చదవటం ద్వారా మంచి స్థాయికి ఎదుగుతారని జిల్లా కలెక్టర్ రాజాబాబు విద్యార్థులకు ఉద్బోధించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తాము చదువుకునే సమయంలో ఎక్కువగా గ్రంథాలయాన్ని వినియోగించుకున్నామని, తద్వారా మంచి స్థాయిలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి పుస్తకం జ్ఞానం కలిగించే వస్తువని, దానిని ఎంత వినియోగిస్తే అంత జ్ఞానవంతులు అవుతారంటూ తెలిపారు. ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఒకే స్థాయిలో ఉంటుందని, దానిని పదును పెట్టుకోవటంలోనే మంచి ఫలితాలు పొందగలుగుతారని చెప్పారు. పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకుని ఉన్నత స్థాయిలో ఉండటం ద్వారా సమాజానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని ఉద్బోధించారు. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా పుస్తకాలు చదవాలని, వచ్చే ఏడాది జరిగే గ్రంథాలయ వారోత్సవాల్లో నేను ఎవరేమి చదివారో ఖచ్చితంగా అడుగుతానని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, పుస్తకాలు చదవటం ద్వారా చరిత్ర తెలుస్తుందని, చరిత్రకారులు సాధించిన విజయాలు కూడా తెలుసుకోగలుగుతారని తెలిపారు. రోజుకు 1 గంట పుస్తకం చదవటం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చునని చెప్పారు. గొప్ప గొప్ప నాయకులు, చక్రవర్తులు, సైంటిస్టులు, పారిశ్రామికవేత్తల జీవిత గాథలను తెలుసుకోవటం ద్వారా మీరు కూడా ఆ స్థాయికి చేరుకోగలుగుతారంటూ ఉద్బోధించారు. గ్రంథాలయ వారోత్సవాలకు పరిమితం కాకుండా ప్రతిరోజు 1 గంట కేటాయించుకోవాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ రాజాబాబు గ్రంథాలయ ఆవరణలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేశారు.